జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడితో ఒక్కసారిగా భారత్ షేక్ అయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు బాసటగా నిలుస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడినట్టుగా ప్రకటించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 30 మంది ఈ దాడిలో చనిపోయారు. సో నెక్స్ట్ ఇండియా మూవ్ ఏ రకంగా ఉండబోతోంది అనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. మనం చూసాం యూరి ఘటన, తర్వాత పుల్వామా ఘటన. ఆ ఘటనలకు ప్రతీకారంగా భారత్ అప్పట్లో సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది. మరి ఇప్పుడు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మోదీ ఏం చేయబోతూ ఉన్నారు అనేది సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తిని రేపుతోన్న అంశం. ఎంజీ రావు గారు ఉన్నారు మనతో, అంతర్జాతీయ నిపుణులు. ఎంజీ రావు గారు, భారత్ రియాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది? చాలా అంచనాలు ఉన్నాయి, ఏదో జరగబోతోంది అని చెప్పి. అదే సర్జికల్ స్ట్రైకా, లేకపోతే డైరెక్ట్ గా పాకిస్తాన్ పై యుద్ధమా అనేది ఏం జరిగే అవకాశం ఉంది? మోదీ రివెంజ్ ఏ రేంజ్ లో ఉండబోతోంది? 145 కోట్ల మంది భారతీయులు, అదేవిధంగా ప్రపంచంలో 200 పైగా దేశాలు ఈ రోజు భారత్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది, పాకిస్తాన్కి ప్రతిస్పందిస్తుందో ఎదురు చూస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? నిన్న సౌదీ అరేబియా నుంచి 2 రోజుల టూర్ని మోడీ గారు ముగించేశారు. ముగించి ఇక్కడికి వచ్చారు. రాగానే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, భద్రతా కమిటీ, అంటే అందులో ఎవరుంటారంటే డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు, రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఫారిన్ సెక్రటరీ, ఇలా అత్యున్నత ట్రై సర్వీసెస్, ఆల్ చీఫ్స్ దే ఆర్ గోయింగ్ టు మీట్ విత్ ఇన్ అవర్స్ అండి. ఈ రోజు ఈవినింగ్ ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీట్ అవబోతుంది. ఈసారి మీరు చెప్పినట్టు పుల్వామా అటాక్ తర్వాత, పుల్వామా అటాక్ జరిగింది మీకు 2019, కేవలం అటాక్ జరిగిన తర్వాత కేవలం 12 రోజులకి సర్జికల్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగింది. అదేవిధంగా అంతకు ముందు జరిగిన అటాక్ లో విత్ ఇన్ 8 రోజుల్లో, యూరి తర్వాత 8 రోజుల్లో అటాక్ జరిగింది. ఇప్పుడు కానీ మోడీ గారు నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో కొన్ని గంటల వ్యవధిలోనే అటాక్ జరిగింది. ఈ నైట్ ఎనీ టైం మనకి సర్జికల్ స్ట్రైక్ అని నేను చెప్పను. ఈసారి సర్జికల్ స్ట్రైక్ కాదండి, పిఓకే స్వాధీనానికి అటాక్ జరిగే అవకాశం ఉంది. భారతదేశం కూడా వెల్ ప్రిపేర్ అయిపోయింది. అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ సర్జికల్ స్ట్రైక్, ఎందుకంటే పాకిస్తాన్కి ఎన్ని సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, ఇది భారతీయులు ప్రశ్నించేది. ఈరోజు 145 కోట్ల మంది భారతీయులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, ఏం చేయాలి మనం? పిఓకే స్వాధీనం చేసుకోండి. పిఓకే స్వాధీనం అని మనకి వినపడుతుంది. ఎంటైర్ పిఓకే స్వాధీనం చేసుకోవడానికే భారత ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇట్స్ నాట్ ఏ సర్జికల్ స్ట్రైక్ అండి. మీరు అడిగినట్టు సర్జికల్ స్ట్రైక్ అంటే ఎయిరు ఇదేటి టెర్రరిస్టులు చంపొచ్చేయడం, అక్కడ కింద క్యాంపులు నాశనం చేసి వచ్చేయడం, ఇది కాదు. ఎంటైర్ పిఓకే, ఇప్పుడు చూడండి, ఈ పిఓకే మొత్తం ఏంటంటే, మొత్తం ఈ పిఓకే స్వాధీనం చేసుకుంటేనే కానీ పాకిస్తాన్కి బుద్ధి రాదు. అంటే పిఓకే స్వాధీనం చేసుకోవాలంటే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి కదా. యుద్ధం ఎట్టి పరిస్థితులు, అంటే ఇప్పుడు యుద్ధం ప్రకటన అనేది ఇంకా ఆల్రెడీ పాకిస్తాన్ మన మీద యుద్ధం చేయడాన్ని మనం యుద్ధ ప్రకటనగా తీసుకుంటాం అనమాట. ఇండియాకు ఒక ట్రెడిషన్ ఉందన్నమాట. ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ అదర్ కంట్రీ. మన వాజ్పేయి గారు చెప్తారు, అంతకు ముందు తత్వవేత్తలు అందరూ చెప్తారు అనమాట. ఇండియా తన 10,000 సంవత్సరాల చరిత్రలో ఏ దేశాన్ని అటాక్ చేయని దేశం ప్రపంచంలో ఏది ఉందంటే అది ఒకటి, ఇండియా ఒకటే. కానీ నిన్న ఏప్రిల్ 22 తారీఖున మన అమాయకులమైన ప్రజల్ని మతం చూసి వీటి చూసి అటాక్ చేసి వాళ్ళ 30 మందిని చంపేయడం అంటే సుమారు 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి ఇట్స్ నథింగ్ బట్ వార్ అండి. ఇది వారికి తగ్గదు, అటాక్ చేసేసారు. కాబట్టి మనం ఇప్పుడు కోర్ట్ ఈజ్ ఇన్ ఇండియా, ద బాల్ ఈజ్ ఇన్ ఇండియన్ కోర్ట్, వీ హ్యావ్ టు రెస్పాండ్. అది ఏంటంటే పిఓకే స్వాధీనానికి అటాక్ జరగబోతుంది. ఇది ఈ రోజు నైట్ నుంచి కానీ ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే మీరు అడిగింది ఎందుకు తక్కువ రోజులు తీసుకోవాలంటే, పాకిస్తాన్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం పాకిస్తాన్ తన కరాచీ సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి నార్థర్న్ ఎయిర్ కమాండ్, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ పక్కకే ఎయిర్ని తరలించేస్తుంది అనమాట. ఎందుకంటే ఇండియా అటాక్ చేసేటప్పటికి ఎక్కువ రోజులు తీసుకుంది అనుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అంటే, శత్రువుకి టైం ఇవ్వకపోవడం కూడా ఒకటి, టైం ఇవ్వకూడదు. ఇప్పుడు నార్థర్న్ కమాండ్ లో ఇప్పుడు మనం కొన్ని రోజులు, 4 రోజులు, 7 రోజులు, 8 రోజులు తీసుకున్నాం అనుకోండి, ఇటు తరలించేసి తన ఎయిర్ ఫోర్స్ ని రెడీ చేస్తాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెడీ చేస్తాయి. ఇది కూడా అధునాతనంగా ఉంటుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వన్ ఆఫ్ ది మోడర్న్ ఇన్ ద వరల్డ్. అది ఎందుకంటే చైనా నుండి, అమెరికా నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు F-16 బాంబర్స్, J-10, J-17 బాంబర్స్ అక్కడ నుంచి తెచ్చుకుంది రష్యా, అది చైనా నుంచి. అదేవిధంగా అమెరికా నుంచి F-16 బాంబర్స్ ఉన్నాయి. ద బ్యూటిఫుల్ సాఫిస్టికేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. మనం ఏ విమానాన్ని పంపించినా అది కూలగొట్టేస్తుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ టైం పాకిస్తాన్కి ఇవ్వకుండా దాన్ని అటాక్ చేసేయాలి.
అది ఇండియా. అందుకనే ప్రైమ్ మినిస్టర్ గారు ఒక రోజు సౌదీ అరేబియాలో భయపడకుండా అక్కడ ఉండొచ్చు, వెంటనే కట్ షాట్ చేసుకుని దిగేసి. ఈవెన్ మీరు ఒక విచిత్రమైన సంఘటన చూస్తారండి. మన ఎయిర్ ఫోర్స్ విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగ్గానే మోడీ గారు భారత భూభాగం మీద కాలు పెట్టగానే అక్కడ ఉన్నది ఎవరంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవల్. అంతకు ముందు 2 సర్జికల్ స్ట్రైక్ కి నాయకత్వం వహించింది అజిత్ దోవల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు ఇండియాలో ఇలా చూడగానే ఆయన ఎదురుగా ఉన్నారు. తర్వాత జైశంకర్ గారు ఉన్నారు, డిఫెన్స్ ఎనలిస్ట్ అందరూ ఉన్నారు, చీఫ్. అంటే ఏంటంటే ఇంక ఎయిర్పోర్ట్ నుండి కాలు పెట్టగానే అక్కడ నుంచి మొదలు పెట్టారు వ్యూహం. అంటే మీరు ఎంత సీరియస్నెస్ ఉంది అంటే, ఎందుకంటే 140 కోట్ల మంది ప్రజలు ఈ రోజు భారత ఎట్టి పరిస్థితుల్లో ప్రతిస్పందించాలని కోరుకుంటున్నారు. మోడీ వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్. లాస్ట్ 10 years నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈయన అంతకు ముందు ఎయిర్ స్ట్రైక్ ఇందిరాగాంధీ కంటే ఎక్కువ ప్రతిస్పందించున్నారు. కాబట్టి వచ్చే దాడి పాకిస్తాన్కి పూర్తిగా బుద్ధి చెప్పి పిఓకేని స్వాధీనం చేసుకునే విధంగానే ఈ దాడి ఉండబోతుందని. పిఓకేని స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ దేశ ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా, ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ నుంచి అమిత్ షా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పిఓకేని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకుని పిఓకేని మళ్ళీ తిరిగి భారత్లో కలుపుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ పాకిస్తాన్ చెప్తోంది ఇది మా పని కాదు అని చెప్పేసి. సో లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థ, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కర్లు వీళ్ళంతా కూడా. మరి పాకిస్తాన్ కాదు అని చెప్తోంది, మాకు సంబంధం లేదని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. దిస్ ఇస్ ద హ్యాబిచువల్ కిల్లర్ అన్నమాట. నేరస్తులు ఒకటి ఉంటారు, ఎప్పుడు మర్డర్ చేసి నేను కాదనే చెప్తాడు వాడు. పాకిస్తాన్ 1990 నుండి ప్రచ్ఛన్న యుద్ధం మొదలుపెట్టింది, ప్రాక్సీ వార్, దట్ ఈస్ ద క్రాస్ బార్డర్ టెర్రరిజం. అది పంపి కాదండి. ఎందుకంటే మీకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీరు వారం రోజులు కూడా, అంటే ఏప్రిల్ 18వ తారీఖున 16వ తారీఖున ఆయన అంటాడు, జిన్నా ప్రకటించిన ద్విజాతి సిద్ధాంతం మాకు జీవనాడి లాంటిది. ఓకే, హిందూ ముస్లింలు కలిసి ఉండరు. పాకిస్తానీ ప్రతి సిటిజన్, మీరు ప్రతి పౌరుడు దీన్ని బోధించండి ప్రతి సిటిజన్ కి అని చెప్పి 6 రోజులు అవ్వకుండా, ఏప్రిల్ 16 అంటే ఏప్రిల్ 22వ తారీఖున అటాక్ జరిగింది. ఇది కాదు అనడానికి లేదు. మా జీవనాడి ద్విజాతి సిద్ధాంతం, కాశ్మీర్ మా జీవనాడి, జుగులార్ వీన్ అని చెప్తున్నాడు. 6 రోజులు అవలే. కాబట్టి ఇది పాకిస్తాన్ కాదనడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అంతర్జాతీయ సమాజం కూడా ఒక 1% కూడా డౌట్ లేదు. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ది పాకిస్తాన్. రైట్. ఈ ముష్కర్లు దాడి చేసిన స్టైల్ కూడా, వాళ్ళు ఆర్మీ డ్రెస్సెస్ లో అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత చాలా మంది ఐడి కార్డ్స్ చూసారట. దాంతోపాటు మీ పేరు ఏంటి అని అడిగారు. అది హిందువుల పేరైతే వాళ్లను షూట్ చేశారు, ముస్లిం పేరైతే మేబీ వదిలేసి ఉండవచ్చు. చనిపోయిన వాళ్ళలో మాక్సిమం ఐ థింక్ అందరూ హిందువులే కదా. సో అంత దారుణమైన దాడి ఇది. పాక్ పై సైనిక చర్యకు దిగితే అది పూర్తి స్థాయి యుద్ధంగా, ముఖ్యంగా అణుయుద్ధంగా మారే అవకాశం ఉందా? ఆ ప్రమాదం ఉందా? తప్పకుండా ఉందండి. ఎందుకంటే పాకిస్తాన్ ఒక అణుదేశం, ప్రపంచంలో ఒక శక్తివంతమైన అణుదేశం. 160 నుంచి 180 అణుబాంబులు ఉన్నాయి. మన దగ్గర కూడా 150 అణుబాంబులు ఉన్నాయి. పాకిస్తాన్కి జమ్మూ అండ్ కాశ్మీర్ పిఓకే అనేది లైఫ్ అండ్ డెత్ సమస్య అనమాట. రీసెంట్ గా వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా చెప్తారు, ఏమని చెప్తారు, జమ్మూ అండ్ కాశ్మీర్ మాకు జీవనాడి అని. ఈ రోజు పిఓకేని, అంటే భారత్ ఈ రోజు సర్జికల్ స్ట్రైక్ చేయకపోవచ్చు, అది పిఓకే స్వాధీనానికే ప్రయత్నం చేయొచ్చు. ఇది నిన్న ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ అటాక్ కే ప్రతిస్పందనగా పిఓకేని స్వాధీనం చేసుకోవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్ మా జీవనాడే అంటుంది. కాబట్టి మనం జమ్మూ అండ్ పిఓకే స్వాధీనానికి వెళ్తే పాకిస్తాన్ పూర్తి తన శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించవచ్చు, అణుబాంబులు కూడా ఉపయోగించవచ్చు, అది తట్టుకోలేని సామర్థ్యాలు. కాబట్టి మనం ఏ విధంగా ప్రతిస్పందించిన పిఓకేని తీసుకోవడానికి, అది పూర్తి స్థాయి అణుయుద్ధంగా మారచ్చు, పూర్తి స్థాయి యుద్ధంగా మారడానికి 100% ఛాన్స్ ఉందండి. అంటే ఈ ఇష్యూని పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి భారత్ ఉపయోగించుకోగలుగుతుందా? ఎస్ అండి. ఎందుకంటే 2016లో యూరి అటాక్ తర్వాత సర్జికల్ అటాక్ చేశారు ఇదే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి. 2019లో పుల్వామా తర్వాత వెంటనే ఇంకో సర్జికల్ స్ట్రైక్ చేసి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేశాం. ఇది ఇంకా సర్జికల్ స్ట్రైక్ 2 సార్లు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న నేత మోడీ, ఓకే, రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ, సోకాల్డ్ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ. మోడీ చాలా కఠినత్వంతో ఉంటారు, అంతకుముందు ఇందిరాగాంధీ లాగా శత్రువుని క్షమించే ప్రసక్తి లేదు. దట్టు ఇప్పుడు ఇండియాలో ప్రతి పౌరుడు కూడా కోరుకుంటున్నాడు భారత ప్రతిస్పందన, పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు.
ఎప్పుడు కూడా ఒక దేశం యుద్ధానికి ఎప్పుడు దిగుతుందంటేనండి ఆ పౌరుల యొక్క అభిప్రాయం తీసుకునే దిగుతుంది. ఇప్పుడు భారతదేశం చూడండి, భారతదేశంలో ప్రతి పొలిటికల్ పార్టీ బుద్ధి చెప్పండి అని చెప్తున్నారు. ఓకే, ప్రపంచ దేశాలు కూడా, ఈవెన్ పుతిన్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలనే ఒక పదాన్ని ఉపయోగించారు. ట్రంప్ గారు కూడా నిన్న అమెరికా చెప్తూ వీళ్ళు ఎట్టి పరిస్థితులు బ్రాట్ టు ద జస్టిస్, వాళ్ళని న్యాయానికి తీసుకురావాలని చెప్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా అలాగే చెప్తున్నాయి. అంటే ఇండియాలో ప్రతి పౌరుడు కోరుకోవడంలో విచిత్రం లేదు కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పిఓకే స్వాధీనానికే వెళుతుంది, కానీ కేవలం సర్జికల్ స్ట్రైక్ ఉండదు. లేకపోతే ఇంకోటి ఏంటంటే బలూచిస్తాన్ డివైడ్ చేయడానికి ఓపెన్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో బలూచిస్తాన్ ఉంది, పాకిస్తాన్లో 40% భూభాగం, దాన్ని డివైడ్ చేయడానికి ఓపెన్ సపోర్ట్ చేయొచ్చు. ఆల్రెడీ అజిత్ దోవల్ గారు ఒక అన్అఫీషియల్ మీటింగ్ లో చెప్పారు. ఇప్పుడు అఫీషియల్ గా ఆయన డిక్లేర్ చేయొచ్చు. ఈ విధంగా పాకిస్తాన్ 1971 విడదీసే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి ఇచ్చే గుణపాఠం ఎలా ఉండాలంటే, ఇంకొకసారి పాకిస్తాన్ మన మీద దాడి చేసే శక్తిని కూడా విహీనం చేయాలని భారతీయులు కోరుకుంటున్నారు. గుణపాఠం వేరు, శత్రువుని పూర్తిగా నిరాయుధుడిని చేసేయాలని కోరుకుంటున్నారు. అంటే పాకిస్తాన్ డివిజన్ 1971లో ఇందిరాగాంధీ చేసిన డివిజన్ ఇక్కడ చేయాలని కోరుకుంటున్నారు. సో ఇలా చేస్తే పాకిస్తాన్ తన పూర్తి శక్తి, అంటే చూడండి, పాకిస్తాన్ 160 అణుబాంబులు ఎందుకు తయారు చేసింది? ఇండియాకి ఎగెనిస్ట్ గానే. మనం తయారు చేసామంటే మన రక్షణకి, చైనా అన్ని ఉంటాయి, కానీ పాకిస్తాన్ తయారు చేసింది ఓన్లీ ఇండియా టార్గెటే. అధునాతన ఆయుధాలు తెచ్చుకుంది, F-16, J-10, J-20 అని కూడా తెచ్చుకుంటుంది చైనా నుంచి. అవన్నీ ఇండియా టార్గెటెడే ఉంటాయి. కాబట్టి అణుయుద్ధం చెప్తున్నారు, భారత్ తన రక్షణ కోసం అణుబాంబులు తయారు చేసుకుంది, కానీ పాకిస్తాన్ మాత్రం ఇండియాని అటాక్ చేయడానికి ఎప్పటికైనా ఎటువంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి, ఎప్పుడు కవ్వింపు చర్యలు పాల్పడుతుంది కాబట్టి, భారత్ నుంచి ఏదైనా రియాక్షన్ ఉంటే వెంటనే అణుబాంబులు వాడచ్చు అనే దురుద్దేశంతో తయారు చేసుకుంది. ఇండియాకి ఉన్న అణుబాంబుల కంటే మీరు చెప్పే లెక్క ప్రకారం పాకిస్తాన్ దగ్గర ఎక్కువ అణుబాంబులు ఉన్నాయి. చైనా సపోర్ట్ తోనే ఎక్కువగా తయారు చేసుకుంది. పిచ్చోడి చేతిలో రాయి అంటారు కదా. సో మనం భారత్ పాకిస్తాన్ మీద అణుబాంబును ప్రయోగించడానికి ఖచ్చితంగా ఆలోచిస్తుంది, మానవతా కోణంలో కూడా. ఎందుకంటే కోట్ల మంది ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, వాళ్ళ ఆరోగ్యం అవ్వచ్చు, దేశ ఆర్థిక దానికి సంబంధించి అవి ఉండొచ్చు, ఎకానమీకి సంబంధించి అవి ఉండొచ్చు, ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి. నిజంగా పాకిస్తాన్ భారత్ మీద అణుబాంబును ప్రయోగిస్తే మరి తట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇప్పుడు భారత్ ఏంటంటేనండి వ్యూహం, పాకిస్తాన్ పిచ్చోడి చేతిలో రాయి. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేయాలి? పిచ్చోడి చేతిలో రాయి మనకు తగలకుండానే పిచ్చోడి నిర్వీర్యం చేయాలి. ఇది భారత ఎత్తుగడ అయి ఉండాలి. ఇప్పుడు భారతదేశం ఏంటంటే అందరూ ఒకటి అనుకుంటున్నారనమాట, దాడి చేసేస్తుంది, సర్జికల్ స్ట్రైకు, ఇవన్నీ అనుకుంటున్నారు కదా. భారతదేశం ఇప్పుడు చైనీస్ తత్వవేత్త చెప్తారన్నమాట, ఆర్ట్ ఆఫ్ వార్, సన్ చుంజు అని. ఆయన ఏమంటాడంటే, శత్రువుతో యుద్ధానికి దిగకుండానే శత్రువుని ఓడించగలిగినోడే అతిపెద్ద యోధుడు అని చెప్తాడు అనమాట. ఆ వ్యూహం ఎందుకు అవలంబించకూడదు? ఇప్పుడు సైలెంట్ గా ఉండి మోడీ గారు సైలెంట్ గా ఉండి, అంటే భారతదేశం సైలెంట్ గా ఉండి, ఎందుకంటే యుద్ధం పాకిస్తాన్ అణుయుద్ధం తెస్తే ఇప్పుడు చైనా కోరుకుంటది అనమాట, ఇండియా పాకిస్తాన్ తో పోరాడితే ఇది నిర్వీర్యం అయిపోతే బలహీనం అయిపోద్దని. మనం యుద్ధాన్ని ఎందుకు కోరుకోవాలి? ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ టైంలో యుద్ధాన్ని నెత్తికెందుకు పెట్టుకోవాలి? పిచ్చోడి చేతిలో రాయిని మనం ఎందుకు ఉపయోగించుకోవాలి? అందుకు భారతదేశం ఎందుకు ప్రత్యామ్నాయాలు కూడా ఉంటాయి. ఇది రాకుండా డైరెక్ట్గా వెళ్ళి బలూచిస్తాన్ దీన్ని డివైడ్ చేయడానికి దీర్ఘకాలంలో వ్యూహం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటేనండి, మనం చెప్పినట్టు ఎట్టి పరిస్థితులు ఇప్పుడు భారతీయులు దీర్ఘకాలంగా ఓపిక పట్టే ప్రసక్తి లేదు. 145 కోట్లు వెంటనే ప్రతిస్పందివ్వండి అని గవర్నమెంట్ నిలదీస్తున్నారు. రైట్. ఇక్కడ ప్రజల ఎమోషన్ బట్టి యుద్ధానికి దిగుతారా, లేకపోతే అంటే చాలా పాకిస్తాన్ మినహా మిగిలిన చాలా దేశాలతో మనం ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నాం. రష్యా అవ్వచ్చు, లేకపోతే అమెరికా అవ్వచ్చు, చాలా దేశాలు. సో వాళ్ళతో ఒకసారి ఏదైనా మాట్లాడి వాళ్ళ పర్మిషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ పోలీసుగా వ్యవహరించే అమెరికా ఈ ఇష్యూలో ఎలా స్పందిస్తుంది? అంటే ట్రంప్ కాసేపు మీరు కామ్గా ఉండండి, మా పని మేము చేసుకుంటాం అని చెప్పి మోదీ చెప్పే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు భారతదేశం ఏంటంటే పాకిస్తాన్ పూర్తి స్థాయి అణుయుద్ధం రాకుండా, పూర్తి స్థాయి యుద్ధం, మామూలు యుద్ధం కూడా రాకుండా పిఓకేని స్వాధీనం చేసుకోకుండా కానీ, లేదా పాకిస్తాన్ గట్టిబుద్ధ అంటే ఇంకా దాన్ని నిర్వీర్యం చేసి ఇంకొకసారి భారత వైపు కన్నెత్తకుండా చూడకుండా ఉండడానికి ఒక ప్లాన్ ఉందండి. అదేంటంటే ద స్విఫ్టెస్ట్ అటాక్ అంటారన్నమాట. చాలా మెరుపు దాడి. ఆ మెరుపు దాడి కూడా కేవలం ఇదిగోండి పాకిస్తాన్ ఇక్కడ ఉంటది. ఇలాగా మనం ఏంటంటే కేవలం చూడండి 3000 కిలోమీటర్ల బౌండరీ ఉంటది పాకిస్తాన్కి మనకి.
ఈ 3000 కిలోమీటర్ల బౌండరీని వెంటనే ఏంటంటే ముందుకెళ్ళిపోవచ్చు. వెంటనే ఆర్మీని ఒక 10 లక్షల 5 లక్షల ఆర్మీని ఇలా వదిలేస్తే వెంటనే ఎయిర్ ఫోర్సు, కిందేమో నేవీ, పైనేమో ఎయిర్ ఫోర్సు, ఇక్కడ ఆర్మీని ఒకేసారి వినియోగించేస్తారు. దాన్ని ఏమంటారంటే మోడర్న్ వార్ఫేర్లో, యుద్ధ నీతిలో దాన్ని ఏమంటారంటే స్విఫ్టెస్ట్ అటాక్ అంటారన్నమాట. అంటే 10 రోజులు, నెల రోజులు చేయడం కాదండి యుద్ధం. కేవలం 24 గంటలు, 48 గంటల్లోనే మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేస్తారు. దాన్ని స్విఫ్ట్ అంటారు. దానికి ఎయిర్ ఫోర్స్ వాడాలి, డ్రోన్స్ వాడాలి, ఒక అగ్ని, బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ వాడాలి. ఇంకా ప్రతిస్పందించే అవకాశం కూడా ఉండకుండా మన లక్ష్యం చేరుకోవడం అనమాట. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే దీన్ని పూర్తిస్థాయి అణుయుద్ధంగా, పూర్తిస్థాయి యుద్ధంగా కన్వర్ట్ అవ్వకుండానే ఇప్పుడు ప్రజలందరూ రెడీగా ఉన్నారు, యుద్ధానికి రెడీగా. ప్రపంచ దేశాలు కూడా ఇండియా ప్రతిస్పందిస్తుందని ఉంది. ఇంకా వాళ్ళ పర్మిషన్ మనకు అవసరం లేదు. మనం ప్రతిస్పందించే అర్హత మనది. మన సార్వభౌమత్వాన్ని రక్షించుకునే అర్హత మనకు ఉంది. మన రైట్ అది, ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ చట్టాలకు అనుకున్న. కాబట్టి కేవలం కొన్ని అంటే 24 గంటల నుంచి 48 గంటల్లోనే యుద్ధాన్ని ముగించేటట్టు పాకిస్తాన్ శత్రువుకు అసలు అవకాశం ఇవ్వకుండా, ఎయిర్ ఫోర్స్, నేవీ పని చేయకుండా 20 నుంచి 48 గంటల్లో మనం పీఓకి అంత స్వాధీనం చేసుకునేటట్టు ఒక స్విఫ్టెస్ట్ మోడర్న్ ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఇప్పుడు భారతదేశం ఉపయోగించి పీఓకేని మనం లాగేసుకోవాలి. భారత్ మీద అన్ని దేశాలకు సానుభూతి ఉంది. ఇప్పటికే చాలా మంది, రష్యా నుంచి పుతిన్, అలాగే ట్రంప్, జేడీ వాన్స్, భారత్ పర్యటనలో ఉన్న జేడీ వాన్స్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. అండ్ ఇక్కడ మరి చైనా వ్యూహం ఏ రకంగా ఉంటుంది? ఇప్పటికే మనం చూసాం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది కదా. సో దాని గురించి పాకిస్తాన్ అవసరం చైనాకు ఉంది కాబట్టి చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? భారత్కి ఎగెయినెస్ట్ గా పాకిస్తాన్తో చైనా చేతులు కలిపే ప్రమాదం ఉందా? పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ జగ్లర్ వైన్ అన్నారు కాశ్మీర్ని, అంటే కాశ్మీర్ మాదే అనేసి. ఇప్పుడు పీఓకేని సిద్ధం చేసుకోవడానికి భారత్ సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మిత్రదేశమైన చైనా ఎలా వ్యవహరిస్తుంది? మరి నిజంగా చైనా సపోర్ట్ పాకిస్తాన్కి ఉంటే కనుక భారత్ పాకిస్తాన్ గెలవలేదు కదా. ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని ప్రయత్నంలో ఉంది. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఇలా బరి తెగించి ఏదైనా పర్లేదు, మాకు యుద్ధం వచ్చినా పర్లేదని ఎందుకు వెళుతుంది అంటే చైనా అండ చూసుకొని. ఎట్టి పరిస్థితుల్లో మన పీఓకే, ఇప్పుడు మనం ఏంటంటే భారతదేశం కేవలం సర్జికల్ స్ట్రైక్ ఏదో దాడి కాదు, పీఓకేని స్వాధీనం చేసుకునే లక్ష్యంతోనే ముందుకెళ్లే అవకాశం ఉంది. పీఓకే స్వాధీనం అంటే చైనాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పీఓకే ద్వారానే అది ఏమి ఉందంటే సిపెక్ అని ఉంది. చైనా అండ్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఒకటి ఉంది. $100 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. అక్కడ జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి పీఓకే కోసం మనం వెళ్తే చైనా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ సపోర్ట్కి వచ్చేస్తాయి. అదేవిధంగా ఒక్కసారి మనం పీఓకేని తీసేసుకున్నాం అనుకోండి, మన నెక్స్ట్ టార్గెట్ ఏముంటుందండి? మన లడక్ ఉంటుంది. లడక్ అది అంతకుముందు చైనా ఆక్యుపై చేసుకున్నది, దీన్ని మనం తీసుకునే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ లక్ష్యంతో మనం పీఓకేని తీసేసుకుంటే ఇక్కడ సిపెక్ ఉంది, దీనికోసం వస్తుంది. సో ఒక్కసారి మనం పీఓకే స్వాధీనం అయిపోయిందంటే వెంటనే మనం దీని మీద దృష్టి పెడతాం. కాబట్టి ఇది చైనా ఆధీనంలో ఉంది కాబట్టి చైనా ఇప్పుడే ఇక్కడ ఆపిద్ది అనమాట మనం. సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ అనేది చాలా పెద్ద మిత్రదేశం చైనాకి. ఎందుకంటే పాకిస్తాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొత్తం సౌత్ ఏషియానే కాదండి, మిడిల్ ఈస్ట్ కూడా అది దాని యొక్క సపోర్ట్ చైనాకి అవసరం. ఏ విధంగా అంటే ఇది పాకిస్తాన్ ద్వారానే ఇండియన్ ఓషన్లోకి అది ఎంటర్ అవుతుంది, గ్వడార్ పోర్ట్ ద్వారా. సో పాకిస్తాన్ అనేది అస్తిత్వం అనేది చైనాకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేసి పీఓకే స్వాధీనానికి వెళ్తే, అంటే కేవలం సర్జికల్ స్ట్రైక్ అయినంత మాత్రాన చైనా న్యూట్రల్గా ఉండొచ్చు, కానీ పీఓకే స్వాధీనానికి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో చైనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. అది ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి ఈ రెండు కలిపి మన భారతదేశం మీద అటాక్ చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్కి ఎప్పటి నుంచో భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఒక దురుద్దేశం ఉంది. సో అందుకనే ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టి మరీ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడడం, ఇలా పర్యాటకుల మీద దాడులకు దిగడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో పాకిస్తాన్ అయితే రెడీ అవుతోంది, అందుకునే దానివల్లే ఈ చర్యలకు కూడా రెడీ అవుతున్న పరిస్థితి. కానీ పాకిస్తాన్ ప్రజలంతా కూడా గజగజ వణుకుతున్నారు, ఎప్పుడు భారత్ తమ మీద దాడి చేస్తుందో అని చెప్పేసి. సో దీనికి మరి పాకిస్తాన్ రియాక్షన్ ఏ రకంగా ఉండే అవకాశం ఉందంటారు? ఏప్రిల్ 22 నిన్న 2:30కి మన మీద అటాక్ చేసిన తర్వాత, ఈ 30 మందిని సంహరించిన తర్వాత పహల్గాంలో భారత్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అని ప్రపంచ దేశాలు, భారతీయులే కాదు, పాకిస్తాన్ పరిస్థితి ఒకసారి ఊహించండి. పాకిస్తాన్ లో ప్రజలు
పాకిస్తానీ నాయకత్వం, పాకిస్తానీ ఆర్మీ కూడా గజగజ వణికిపోతుందండి, షేక్ అయిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా, ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ భారతదేశం ముందు మిగలడం అనేది, నిలబడడం అనేది ఎక్కువ టైం కుదరదు. దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆర్థికంగా చాలా అసలు పరిస్థితి బాగాలేదు, ఆర్మీకి డబ్బులు లేవు, ఎంతో బడ్జెట్. ఇప్పుడు ప్రజలు ఆర్థిక వ్యవస్థ తినవలసిన డబ్బులు వాళ్ళు తింటున్నారు. సో పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ నాయకత్వం, షెహజాద్, పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్, ఈవెన్ పాకిస్తానీ ప్రజలు గజగజ వణుకుతున్నారు నిన్న నుంచి. అది కూడా ఇక్కడ ఉన్నది మోడీ. ఆల్రెడీ ఈయన యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో 2 సర్జికల్ స్ట్రైక్ రూపంలో చూశారు వాళ్ళు. సో ఇంతటి ఆధినాయకత్వం ఉంది, ప్రపంచ స్థాయి లీడరు. సో భారతదేశం అన్ని రంగాల్లో ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటది. కాబట్టి దీని ప్రతిస్పందన తట్టుకోవడం పాకిస్తాన్ కుదరదు. ఇప్పుడు చైనా వస్తుంటే రాకపోవచ్చు, అది సరైన సమయానికి రాపోవచ్చు. కాబట్టి పాకిస్తానీలు, పాకిస్తానీ ఆర్మీ అందరూ గజగజ వణికిపోతున్నారండి నిన్న నుంచి. అదైతే అది నిజం మీరు అన్నట్టు. రైట్. ఒకవేళ పాకిస్తాన్ మీద అటాక్ కి రెడీ అయితే, ఆల్రెడీ రెడీ అయినట్టుగా విశ్వసనీయ సమాచారం, ఒకవేళ చేయడానికి రెడీ అయితే మరి అమెరికాని ఎలా ఒప్పించాలి, అలాగే యూరోపియన్ యూనియన్ దేశాలని ఎలా ఒప్పించాలి? ఎందుకంటే పాకిస్తాన్లో మనం ఏకాకి కాదు కదా, అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఒక దేశం మీద మరో దేశం దాడికి దిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకు చేస్తూ ఉన్నాము అనేది మిత్ర దేశాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి యూరోపియన్ యూనియన్ దేశాలకు, అమెరికాకు భారత్ ఏం చెప్తుంది, వాళ్ళను ఎలా ఒప్పిస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాలని తూచా తప్పకుండా అమలు పరిచే దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఇండియా. దాన్ని అందుకని ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాకబుల్ ట్రాక్ రికార్డ్ యాజ్ ఫార్ యాజ్ ది ఇండియన్ ఫారెన్ పాలసీ ఈజ్ కన్సర్న్డ్ అండి. సో మీకు ఇది ఉంటుందన్నమాట. సో ఇంత రెస్పాన్సిబుల్ దేశం కాబట్టి, ఇంత రెస్పాన్సిబుల్ అంతర్జాతీయ చట్టాలను తూచా తప్పకుండా అమలుపరిచే దేశం భారతదేశం కాబట్టి, మీరు అన్నట్టు అమెరికాను, అదే యూరోపియన్ ముఖ్యమైన దేశాలని, ఇంకా ఆస్ట్రేలియా, జపాన్, ఈ దేశాలన్నిటికీ తెలియపరచవలసిన అవసరం ఉంది. ఇదిగోండి మా భారతదేశ సార్వభౌమత్వం మీద పాకిస్తాన్ని అటాక్ చేశారు పాకిస్తానీ తీవ్రవాదులు. పాకిస్తానీ తీవ్రవాదం అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహించేది పాకిస్తాన్. మనం ఎన్నిసార్లు చెప్పినా పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. సో ఇలా ఒప్పించి ప్రపంచ దేశాలకి ప్రపంచ దేశాల అభిప్రాయ సేకరణ, వాళ్ళ అంగీకారం అనేది మనకి ఇంపార్టెంట్, పూర్తి స్థాయిలో కాకపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే 1971లో ఇందిరా బంగ్లాదేశ్లో అప్పుడు తూర్పు పాకిస్తాన్లో జోక్యం చేసుకునే ముందు ఇందిరాగాంధీ కూడా ప్రపంచంలో మనం ఉన్న భారత రాయబారులందరినీ ఆ దేశాలను ఒప్పించడానికి ప్రయత్నం చేసింది ఇందిరాగాంధీ గారు కూడా. సో అది చాలా ఉపయోగపడింది. ఇప్పుడు మోడీ గారు, ఇప్పుడు భారతదేశం అంటే 1971 పోలిస్తే చాలా ముఖ్యమైన దేశం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఆర్థికంగా చాలా ముందున్నాం, మనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇప్పుడు మోడీ అంటే ప్రపంచ స్థాయి నాయకుడు. నిన్న చూడండి జేడీ వ్యాన్స్ గారు, ఉపరాష్ట్రపతి, అమెరికా ఉపరాష్ట్రపతి గారే అంటారన్నమాట, ఈయన యొక్క ప్రజాభిప్రాయాన్ని, ఈయన యొక్క రేటింగ్ చూస్తే మాకు అసూయ కలుగుతుంది అంటారు. చూడండి ట్రంప్ గారి కంటే, పుతిన్ గారి కంటే ఎక్కువ రేటింగ్స్ ఉన్నాయి. సో ఇంత ప్రపంచ స్థాయి నాయకత్వం, ఆర్థిక వ్యవస్థ ఉన్నాయి కాబట్టి మనం ఏకాకి కాకూడదంటే, పాకిస్తాన్ తర్వాత చూడండి మా అమాయకులు మమ్మల్ని వేసేశారు, మా మీద యుద్ధానికి వచ్చారు అని పాకిస్తాన్ అనకూడదు. కాబట్టి ఇదిగోండి పాకిస్తాన్ చేసిన దౌర్భాగ్యమైన స్థితి, అహేతుకమైన అటాక్, సో ఇన్హ్యూమన్ అటాక్, హీనియస్ క్రైమ్, ఇలా చూడండి మా అమాయకులను ఎలా చంపారని మనం ప్రపంచ దేశాలను ఒప్పించాలి. ఇప్పటికే ట్రంప్ గారు, ఒకే EU దేశాలు, ఇప్పుడు UK ప్రైమ్ మినిస్టరు, జర్మన్ ఛాన్సలరు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారు, పుతిన్ గారు, జపనీస్ ప్రైమ్ మినిస్టర్, ఆస్ట్రేలియా, వీళ్ళందరూ చాలా ముఖ్యమైన దేశాలండి. ఈవెన్ సౌత్ ఆఫ్రికా, బ్రిక్స్ నేతలు అందరూ కూడా, ఎక్సెప్ట్ కెనడా, ఎక్సెప్ట్ చైనా, అన్ని దేశాలు అని చెప్పొచ్చు ఒక మాటలో. ఈ అన్ని దేశాలు కూడా దీన్ని తీవ్రమైన పదజాలంతో ఖండించాయి పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసింది. సో వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనే పదాలు కూడా ఉపయోగించారు, ఇంక్లూడ్ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా. సో ఈ విధంగా మనకు ప్రజాభిప్రాయం అంత అనుకూలంగా ఉంది, ఇంకా ఎక్కువ ఒప్పించవలసిన అవసరం లేదు. సో మన భారతదేశం ఇంకా కొంచెం డిప్లొమాటిక్ మిషన్స్ అందరిని అలర్ట్ చేసేసి, సో ప్రైమ్ మినిస్టర్ అందరితో మాట్లాడుతూ, అందరితో ఇప్పుడు కమ్యూనికేషన్, ద బెస్ట్ కమ్యూనికేషన్ ఉంది. ఎస్పెషల్లీ సౌదీ అరేబియా నుంచే భారతదేశ ప్రధానమంత్రి వచ్చారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలిసానండి, అదేంటంటే చైనా మిత్రదేశమే, కానీ చైనా తర్వాత ఎక్కువ ఆర్థిక సహాయం పాకిస్తాన్కి చేసేది సౌదీ అరేబియా. నిన్న ఎంత అదృష్టం అంటే, మీరు అడిగింది క్వశ్చన్ ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తున్నానని కాదు, నిన్న ఎంత అదృష్టం అంటే ఈ అటాక్ జరిగేటప్పుడు మన ప్రధాని ఉన్నది సౌదీ అరేబియాలోనే. 2 రోజుల పర్యటన ఒక రోజు కుదించుకున్న కూడా వచ్చారు. ఆ లీడర్ ప్రైమ్ మినిస్టర్ క్రౌన్ ప్రిన్స్ అని MBS మహమ్మద్ బిన్ సలాం అని ఉంటారండి, సల్మాన్ అని, MBS, ఆయన చాలా పెద్ద నాయకుడు ప్రపంచంలో, ఎందుకంటే ఆయిల్ సూపర్ పవర్. పాకిస్తాన్కి చాలా పెద్దది, అది ఆర్థిక సహాయం చేయకపోతే కొలాప్స్ అయిపోద్ది చైనా లాగా.
సో ఆ దేశంలో ఉండి ఆ దేశానికి చెప్పే వచ్చేసారు. Yes. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏంటంటే పాకిస్తాన్ మీద ప్రతిస్పందించడానికి ఏ దాడైనా చేయడానికి అంతర్జాతీయ సమాజం పూర్తి అంగీకారంతో ఉంది కాబట్టి ఇంకా మన భారతదేశం ఇంకా తీవ్రమైన ప్రయత్నాలు మన చేయాలి. బోర్డర్ లో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో మనం తరచూ చూస్తూ ఉంటాం. ప్రతిరోజు ఎక్కడో అక్కడ కవ్వింపు చర్యలు ఉంటాయి, చిన్న చిన్న కవ్వింపు చర్యలు. కానీ రీసెంట్ గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ జగ్లర్ వైన్ కశ్మీర్ అని అన్న తర్వాత చూసాం మనం ప్రతిస్పందన, భారత్ ప్రతిస్పందన ఏ రకంగా ఉంది అని చెప్పేసి. ఆయన అన్నది సరిగ్గా ఒక 4-5 రోజుల్లోనే ఈ అటాక్ జరిగింది. కరెక్ట్ గా ఇదే టైంని లష్కరే తోయిబా ఉపయోగించుకోవడానికి గల కారణం ఏంటి? ఈ సమయంలోనే అటాక్ చేయడానికి గల కారణం ఏంటి? ఎస్ అండి, అసలు అది ఎంత సమయాన్ని అంటే ప్రతిదానికి ఒక సందర్భం అనేది ఒకటి ఉంటది. మీరు అడిగింది ఇదే సందర్భంలో ఎందుకు అటాక్ చేశారు అంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఈ ఒక్కటి కాదు, ఒక సందర్భం కాదు, అన్ని కలిసి వచ్చిందనమాట. అదేంటంటే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉన్నారు, ఆయన చాలా ముఖ్యమైన నాయకుడు. సో ఈ సమయంలో చేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయం చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ప్రైమ్ మినిస్టర్ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. సౌదీ అరేబియా తన యుద్ధ విమానాలతో కూడా ఆహ్వానం పలికింది, F-15 బాంబర్స్. నేను చూసుంటాను న్యూస్. సో సౌదీ అరేబియాతో మన భారతదేశం $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోబోతుంది. సౌదీ అరేబియాతో మనం క్లోజ్ అవుతే పాకిస్తాన్కి అయింది. సో దాన్ని డైవర్ట్ చేయొచ్చు. ఈ 2 విషయాలు. మూడో విషయం ఏంటంటే భారతదేశంలో ఏంటంటే వక్ఫ్ బిల్ సవరణ జరిగింది, సవరణ చట్టం. ఇప్పుడు భారతదేశంలో మైనారిటీ సోకాళ్ళ పార్టీస్ ఏంటంటే ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ సందర్భంలో మీ మైనారిటీస్ కి మేమున్నాం అని చెప్పడం అనమాట. సో అందుకనే నిన్న అటాక్ లో ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే మన భారతీయులు పురుషుల యొక్క ఫ్యాంట్లు ఉప్పి వాళ్ళని ఇస్లాం సాంప్రదాయంలో కల్మా అనే ఒక దాన్ని చదివించి నువ్వు ఐడి కార్డులు చూసి నువ్వు ముస్లిమా కాదా, హిందువు అయితేనే చంపడం, ముస్లింని వదిలేయడం అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇలాగ విచక్షణ రహితంగా చంపేస్తారు పిల్లల్ని, స్త్రీలందరినీ. సో మేము పిల్లల్ని, స్త్రీలను చంపం, ఓన్లీ కేవలం హిందువులనే చంపుతాం, ముస్లింలను చంపము అని ఇంతవరకు ఇప్పుడు జరగనిది ఒకటి జరిగిందంటే మైనారిటీలను అప్పీల్ చేయడానికి భారతదేశంలో మత కలహాలు సృష్టి ఈ వక్ఫ్ బిల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఈ సంఘటన అది చాలా ముఖ్యమైన విషయం. ఇది వదిలేస్తున్నారు విశ్లేషణలో, కానీ చాలా ముఖ్యమైన విషయం. భారత అధినాయకత్వం దీన్ని టేకింటూ అంటే వాళ్ళు పరిగణించాలన్నమాట. ఈ 2 తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యన బలూచిస్తాన్, 4వ విషయం అండి, మీరు సందర్భం అడిగారు కాబట్టి చెప్తున్నా. బలూచిస్తాన్ తీవ్రవాదులు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడానికి ఇంకొక దశ ముందు వాళ్ళు ఏంటంటే ఒక ట్రైనే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ట్రైనే హైజాక్ చేసేసారు కదండి పాకిస్తాన్లో. సో ఇప్పుడు ఏంటంటే పాకిస్తానీ ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది పాకిస్తాన్లో కూడా, ఆర్మీ అందు పాకిస్తానీ నాయకత్వం మీద. అరే మన బలూచిస్తాన్ విడిపోతే సమస్య ఏంటని ఈ మధ్యన పాకిస్తాను ఆర్మీ ఒక ట్రైన్నే హైజాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ సిగ్గుతో తలదించుకుంది. ఒక పెద్ద అవమానం అన్నమాట పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తానీ నాయకత్వానికి. సో దీన్ని డైవర్ట్ చేయడం అనమాట. చూసారా, మేము జమ్మూ అండ్ కాశ్మీర్, మీరు అన్నారు అసీం మునీర్ గారు ఏంటంటే మేము జమ్మూ అండ్ కాశ్మీర్ మేము వదలం అంటే ఏంటి, అక్కడ బలూచిస్తాన్ అవమానాన్ని కవర్ చేసుకుంటుంది అది. సో ట్రైన్ హైజాకాన్ని పక్కన పెట్టి చూడరు మా ఆర్మీ ఎంత చేస్తుందో జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం. అక్కడ హైజాక్ ఆపలేకపోయింది. చాలా మంది అక్కడ పాకిస్తాన్ ఆర్మీలో కొన్ని 100 మంది చనిపోయారనమాట. చాలా తీవ్రమైన అవమానం. ఇప్పుడు అవమానాన్ని పక్కన పెట్టుకోవడానికి చూడండి మా కాశ్మీర్ కోసం మేము ఎంత చేస్తున్నాం అంటే ఆర్మీ తన యొక్క పోయిన అవమానాన్ని పునరుద్ధరించుకోవడానికి అధినాయకత్వం చూసారని. అంటే ఇప్పుడు కూడా పాకిస్తాన్లో ఆర్మీ కానీ పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం కానీ ఏదైనా బతికేది ఏంటంటేనండి కేవలం ఇండియా మీద నిప్పులు చల్లదు. అందువల్ల ఈ రెండింటికి ఏంటంటే ఇది ఈ సమయాన్ని చూసుకుని, అదేవిధంగా ఇంకో సమయం ఏంటంటేనండి అమర్నాథ్ యాత్ర జరగబోతుంది. ఈ సెక్యూరిటీ ట్రెండ్ 2 మోడీ ఇంకా ఆర్టికల్ 370 జరిగింది. ఆర్టికల్ 370 తర్వాత మేము ఏమీ చేయలేదు, 5 సంవత్సరాల తర్వాత ఈ అటాక్ జరిగింది. ఇంకొకటి ఇక్కడ మనం దీన్ని భూతల స్వర్గం, భూలోక స్వర్గం అంటారు, మినీ స్విట్జర్లాండ్ పహల్గామ్ అంటే. సో చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు, విదేశీ పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. సడన్ గా ఈ టైంలో చేయడం, ఎందుకంటే జూలై 3 నుంచి మీరు అన్నట్టుగా అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. మొత్తం 38 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది. లక్షల మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే దాని టార్గెట్ గానే ఇది చేసి ఉండవచ్చు, ఎందుకంటే ఇది కూడా నియర్ బై కదా దానికి. అవునండి, ఇది చాలా ముఖ్యమండి. ఇప్పుడు పహల్గామ్ అనేది అమర్నాథ్ యాత్ర జరిగే దాంట్లో 2 రూట్లు ఉంటాయి. ఈ రూట్లో చాలా ముఖ్యమైన బాగా పేరు మోసిన మార్గం పహల్గామ్ మార్గం అంటారు అన్నమాట. ఇంకోటి బల్టాయ్ మార్గం అంటారు. ఈ పహల్గామ్ దగ్గరే చందేశ్వరి అని ఒకటి ఉంటది అనమాట. 3 కిలోమీటర్ల నుంచే ఆ రూట్ ఉంటది అనమాట. ఇప్పుడు ఇక్కడ అటాక్ చేయడం అంటే 2 టార్గెట్లు. ఇప్పుడు ఈ సమయం ఏంటంటే భూతల స్వర్గం పహల్గామ్.
ఇక్కడ అటాక్ చేస్తే టూరిస్టులు రాకుండా చేయడం నెంబర్ 1. రెండోది ఏంటంటే వచ్చే మీరు అన్నట్టు జూలై 3 నుండి 38 రోజులు ఆగస్టు 11 వరకే ఈ అమర్నాథ్ యాత్ర జరగబోతుంది. భారతదేశం రిజిస్ట్రేషన్ మొదలుపెట్టింది. దీనికి ఏంటంటే ఎప్పుడూ లేనంత ప్రతిస్పందన వస్తుంది.